వాక్య ధ్యానము శుభ శుక్రవారము కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానిద్దాం. మొదటి మాట ఏమనగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అంటూ ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసుక్రీస్తు వారిని హింసించారు, బాధ పెట్టారు, కొరడాలతో కొట్టారు. మరి చివరకు సిలువ వేసి ఆయన వస్త్రములని చీట్లు వేసుకున్న సందర్భంలో ఆయన అంటున్న మాట సిలువపై ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ జీవితంలో ఎవరైనా నీకు ఇబ్బందిని, బాధను కలిగించినప్పుడు నీవు క్షమించేవాడిగా ఉన్నావో లేదో నీవు పరీక్షించుకో. రెండో మాట ఏం చెబుతున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉంటావు అంటూ ఉన్నాడు. మరి పక్కనే ఉన్న వారి ఇరువురు సంభాషణలు విన్న తర్వాత ప్రభువు వారిని అడుగుతూ ఉన్నారు ఆ దొంగలు. అడిగినప్పుడు ఒక వ్యక్తి ఏమో నిన్ను నీవు కాపాడుకో అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో, అయ్యా నీవు వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళతావా అంటే, నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు ఆ దొంగ. ప్రియ సహోదరుడా, సహోదరి, మూడో మాటగా చూస్తే ఆయన బాధ్యతను నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడంటూ యోహాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను మరి నీవు బాధ్యత లేకోకుండా వదిలిపెట్టి ఉన్నట్టయితే ఇదిగో ఈ యొక్క వాక్యము ద్వారా నీ బాధ్యతను నీవు నెరవేర్చేవాడిగా ఉండాలి. మరి నాలుగో మాటగా చూస్తే, ఏలి ఏలి లాభా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివేని అర్థము. మరి ఎందుకు చేయి విడిచాడో ప్రభువైన దేవునికి తెలుసు కాబట్టి ఆయన ప్రియ కుమారుణ్ణి మన కొరకు సిలువలో బలియాగముగా ఇచ్చాడు. ఆ మాటను మనము నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను దప్పిగొనుచున్నాను అంటూ ఉన్నాడు యోహాను సువార్త 19:28. మరి వారు దప్పిగా కొనినప్పుడు మరి అక్కడున్న ఆ యొక్క మరి సిలువ వేసిన వారైతే చేదు చిరకాని ఇచ్చినట్టుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు ఆకలితో ఉన్నవారికి ఆహారము పెట్టకు నిందిస్తున్నావేమో, మరి దాహం అనేవారికి నీటిని ఇవ్వక లేదని చెప్తూ ఉన్నావేమో. ఒకవేళ నీవు మరి దాహముతో ఉన్నవారికి దాహాన్ని తీర్చక నీవు దూరముగా పారిపోతున్నావేమో జ్ఞాపకం ఉంచుకో. మరి నిన్ను నీవు మార్చుకొని దేవుని వాక్యానికి విధేయత చూపించు. 6వ మాటగా చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో, సమాప్తమైనది అని చెప్పాను. సమస్తము ఆయనకి అప్పగించుకున్నాడు కాబట్టి సమస్తము సమాప్తమైందని చెప్తూ ఉన్నాడు. తండ్రి చెప్పిన పనులన్నీ చేసి ఉన్నాడు కుమారుడు. మరి తను తానుగా కూడా దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి సమాప్తమైంది అంటూ ఉన్నాడు. మరి అదేవిధంగా 7వ మాట చూసినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాను అనెను. మరి తండ్రి యొక్క మరి చేతికి తన ఆత్మను అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ ఆత్మను, శరీరమును దేవునికి అప్పగించేవాడిగా ఉండాలి. నీవు జ్ఞానముతో నడిపింపబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నీవు క్షమించే మనస్సు కలిగి ఉన్నట్లయితే వీటన్నిటినీ చేయగలుగుతావు. అలనాడు దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఎందుకు పంపాడు? సిలువలో బలియాగము చేశాడు. మన పాపముల చేత మనము సచ్చిన వారిమై ఉన్నట్టయితే ఆయన రక్తముతో జీవమిచ్చి మనల్ని లేపినవాడిగా, పరలోకములో నివసించుటకు, స్థానమిచ్చుటకు ఆయన శరీరంలోని రక్తాన్ని దారపోసినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెన్నో సంవత్సరములుగా గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఆచరిస్తున్నప్పటికీ నీలో క్షమించే మనస్సు, నీలో ప్రేమించే మనస్సు, నీలో బాధ్యత లేని మనస్సు ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే వాటిని వదిలిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు.
చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, నాయన నీవు సిలువలో పలికిన ఆ 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి, విలువైనవి తండ్రి. అవి వర్ణించటానికి కూడా మేము సరిపోము నాయన. అంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభువా. అవును నాయన, నీ రక్తమును దారిపోసి మా పాప శాపములు తొలగించి మమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి, అయా మరణం నుండి మమ్మల్ని విడిపించటానికి నీ రక్తమును దారిపోసిన దేవునివై ఉన్నావు. అవును ప్రభువా, మేము క్షమించేవారిగా, అయా మా యొక్క పాపముల చేతనే నీవు దెబ్బలు తిన్నావని తెలుసుకుని ప్రభువా, మేము జ్ఞానము కలిగి నీ యందు భయభక్తులు కలిగి నీ పైన విశ్వాసము కలిగి జీవించుటకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.